మీ మనీ హ్యాబిట్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయంటే మీరు నమ్ముతారా? ఎందుకంటే కొంతమంది శాలరీని అస్సలు సేవ్ చేయలేరు, కానీ కొంతమంది అదే శాలరీతో లక్షలు కోట్లు సంపాదిస్తారు. రీజన్ ఇన్కమ్ కాదు, ఇన్వెస్ట్మెంట్ నాలెడ్జ్ కూడా కాదు, కానీ మెయిన్ రీజన్ హ్యాబిట్స్. ఈరోజు నేను చెప్పే 4 స్టెప్ ఫ్రేమ్వర్క్ని మీరు అర్థం చేసుకొని అప్లై చేస్తే మీ ఫైనాన్షియల్ లైఫ్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. ఇందులో ఫస్ట్ వన్ క్యూ అంటే ట్రిగర్ అంటే ఒక ఫైనాన్షియల్ యాక్షన్ స్టార్ట్ అయ్యే సిగ్నల్. ప్రతి ఫైనాన్షియల్ డెసిషన్ క్యూతోనే స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, శాలరీ క్రెడిట్ అయింది, ఫోన్లో నోటిఫికేషన్ వచ్చింది. శాలరీ క్రెడిట్ అయిన రోజే అమెజాన్ సేల్ స్టార్ట్ అయింది, ఫ్రెండ్ కొత్త ఐఫోన్ కొన్నాడు, ఇన్స్టాగ్రామ్లో లగ్జరీ లైఫ్ స్టైల్ రీల్స్, ఫెస్టివల్ సీజన్, ఇవన్నీ క్యూసే. శాలరీ క్రెడిట్ అయితే కొంతమంది షాపింగ్ యాప్స్ ఓపెన్ చేస్తారు, ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఓపెన్ చేస్తారు. యాక్షన్ సేమే, బట్ రిజల్ట్స్ మాత్రం డిఫరెంట్ వస్తాయి. సెకండ్ వన్ క్రేవింగ్. క్యూతో స్లోగా క్రేవింగ్ స్టార్ట్ అవుతుంది. అదే కోరికలు. మనకు మనీ వల్ల వచ్చే ఫీలింగ్ కావాలి. చాలామంది ఎక్స్పెన్సివ్ మొబైల్ ఎందుకు కొంటారు? స్టేటస్ కోసం. లగ్జరీ కార్స్ స్టేటస్ కోసం. ఇంకొంతమంది ఇన్వెస్ట్మెంట్ ఎందుకు చేస్తారు? ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వల్ల వచ్చే పీస్ ఆఫ్ మైండ్ కోసం. మన బ్రెయిన్ మనీని చేస్ చేయదు, ఎమోషన్స్ని చేస్ చేస్తుంది. మీకు బ్యాడ్ క్రేవింగ్ ఉంటే మీరు ఇన్స్టెంట్ హ్యాపీనెస్ని కోరుకుంటారు, లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ చేస్తారు, సొసైటీలో స్టేటస్ ఫీల్ అవుతారు. మీకు గుడ్ క్రేవింగ్ ఉంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్, ఎర్లీ రిటైర్మెంట్, ఓన్ హౌస్, పీస్ ఆఫ్ మైండ్ని చేస్ చేస్తారు. మీకు బ్యాడ్ క్రేవింగ్ ఉంటే ఫైనాన్షియల్ డెసిషన్స్ కూడా రాంగ్ ఉంటాయి. థర్డ్ వన్ రెస్పాన్స్ మీ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తుంది. ఒక సక్సెస్ఫుల్ రిచ్ పర్సన్ వాళ్ళ లైఫ్లో ప్రతి రెస్పాన్స్ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎమోషన్స్ని చేస్ చేయరు, ఎక్స్క్యూజెస్ చెప్పరు. ఒక క్రికెట్ మ్యాచ్ గెలవాలి అంటే విన్ అవ్వాలి అన్న క్రేవింగ్ ఉంటే సరిపోదు, విన్ అవ్వడానికి చేయాల్సిన ప్రాసెస్ని ఫాలో అవ్వాలి. రిజల్ట్స్ ఆటోమేటిక్గా వస్తాయి. మీకు గుడ్ క్రేవింగ్ ఉంటే మీరు ఆటోమేటిక్గా గుడ్ రెస్పాన్స్ ఉంటుంది. అదే బ్యాడ్ క్రేవింగ్ ఉంటే ఆటోమేటిక్గా బ్యాడ్ రెస్పాన్స్ ఉంటుంది. ఫోర్త్ వన్ రివార్డ్స్. ఒక 5,000తో షాపింగ్ చేస్తే ఇన్స్టెంట్ హ్యాపీనెస్ వస్తుంది. బ్రెయిన్ చెప్తుంది మళ్ళీ షాపింగ్ చేద్దామని. అదే 5,000ని ఇన్వెస్ట్ చేస్తే బ్రెయిన్ బౌలింగ్గా ఫీల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ నుంచి ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటుంది. ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ ఇచ్చేవి స్మాల్ రివార్డ్స్. రిచ్ పీపుల్ స్మాల్ రివార్డ్స్ని ఇగ్నోర్ చేస్తారు, తర్వాత బిగ్గర్ రివార్డ్స్తో ఎంజాయ్ చేస్తారు. దీనినే డిలేడ్ గ్రాటిఫికేషన్ అంటారు. సో క్యూస్ని చేంజ్ చేయండి, క్రేవింగ్స్ని మార్చుకోండి, గుడ్ రెస్పాన్స్ని చూస్ చేసుకోండి, ఆటోమేటిక్గా మంచి రివార్డ్స్ని ఎంజాయ్ చేయండి. మనల్ని మనం ఒక్కసారి క్వశ్చన్ చేసుకుందాం. మన క్యూస్ ఏంటి, మన క్రేవింగ్స్ ఏంటి, మన రెస్పాన్స్ ఎటువైపు, అండ్ మనకు వచ్చిన రివార్డ్స్ ఏంటి? ఎందుకంటే రిచ్ పీపుల్కి బెటర్ ఇన్కమ్ ఒక్కటే కాదు, బెటర్ ఫైనాన్షియల్ హ్యాబిట్ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు ట్రూ వెల్త్.